ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నా. ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాం, గంటన్నర ఆయిల్ వేసుకున్నా, అది బాగా ఏగిపోయింది. ఇప్పుడు మనం టమాటా పచ్చిమిర్చి దీనిలో వేసుకుంటున్నాం. ఇవి బాగా ఏగేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా, ఒక నిమిషం. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి ఏగిపోయి బాగా మగ్గిపోయేది. ఇప్పుడు మళ్ళీ మనం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో మసాలా వేసుకున్నాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు దీనిలో బాగా వేయించుకోవాలి. 2 నిమిషాలు మగ్గబెట్టుకున్నాము. ఇది 2 నిమిషాలు మగ్గాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయింది. పచ్చి వాసన అంత పోయేంత వరకు వేయించుకున్నాంగా. ఇది బాగా వేగిపోయేది. వేసుకుని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్నాం చికెను. ఇప్పుడు ఇది మసాలాలో వేసుకున్నాము. ఇది చికెన్ మసాలాలో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలాలో 1 నిమిషం దీన్ని మగ్గనిద్దాం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మసాలాలో చికెన్ బాగా మగ్గింది. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం, చిటికెడంత పసుపు వేసుకున్నాం. ఓకే, సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక వేసుకొని, లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బాగా కలబెట్టుకుందాం కొద్దిగా, 1 నిమిషం అందుకు. ఇది 1 నిమిషం మళ్ళీ మగ్గనిచ్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బాగా మగ్గింది. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఓకేనండి, 1 స్పూన్ కారం వేసాను. ఇది ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం. ఇది కలబెట్టుకున్నాగా. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇది కలబెట్టేసుకున్నాం కదా, ఇట్లా కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తే ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనం చివరిగా ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను నేను. ఇప్పుడు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, బాగా స్మెల్ కూడా బాగుంటుంది. ఓకే, ఇది ఉడికిపోయేది. ఇంకా 2 నిమిషాల్లో దించుకున్నాం. ఓకే, ఇంకా ఇది అంతే, చికెన్ కర్రీ రెడీ, ఎంతో టేస్టీకరమైన. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. ఓకేనా? అయ్యి బాబోయ్, ఏంటి ఇంకా ఆలస్యం, నోరు ఊరిపోతుంది చూస్తుంటే. వెళ్ళి తిందాం పండి. ఓకే, లైక్ చేయండి.